హలో గాయ్స్, నేను మీ హైగ్రీ. బాగున్నారా? అందరూ బాగుండాలి. ఈరోజు మనం సాంబార్ చేసుకోబోతున్నాము. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మా అమ్మతో చేయించి రెడీగా పెట్టించాను. చూడండి, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇది మునక్కాయ, మిర్చి, ఆనియన్, సొరకాయ, క్యారెట్, టమాటా, ఇంకా వంకాయ, కరివేపాకు, మెంతి, చింతపండు రసం, ఇంకా పప్పు, కారపొడి అన్నీ రెడీగా ఉంచాము. ఇప్పుడు మనం సాంబార్ని తయారు చేయడం చూద్దాం. చూడండి, మా అమ్మ ఫస్ట్ ఆయిల్ పోస్తుంది. దాన్ని కొంచెం వేడి కానివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మా అమ్మ ఫస్ట్ మిర్చి వేస్తుంది. ఇంకా నెక్స్ట్ చూడండి, మిర్చి చిమ్ముతుంది. నెక్స్ట్ ఆనియన్స్ కొంచెంసేపు వాటిని బాగా కలపాలి, గోలనివ్వాలి. దాన్ని బాగా కలపాలి. చూడండి, ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి గాయ్స్. అలా వస్తేనే మనకి సాంబార్లో ఆనియన్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం మునక్కాయ వేసుకోవాలి. మునక్కాయ ఇవన్నిటిని బాగా కొంచెం కలపాలి. ఇప్పుడు మళ్ళీ సొరకాయ వేస్తుంది. నెక్స్ట్ క్యారెట్, దాన్ని బాగా మిక్స్ చేయాలి, కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనకి సాంబార్ టేస్టీగా రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ గోలిన తర్వాత మనం వంకాయ వేసుకోవాలి. మనం ఇవన్నీ వేసినప్పుడల్లా బాగా కలపాలి. అలా అయితే మనకి టేస్టీగా వస్తుంది. అవి బాగా ఫ్రై అయితే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కలపాలి. ఇవి బాగా కలుపుతూ ఉండాలి. అవి బాగా టేస్ట్ రావాలి. నెక్స్ట్ మనకి ఏం వేసుకోవాలంటే టమాటో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలిపేయాలి. కలుపుతూ ఉండాలి. లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి అవి. అలాగే మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే వేసుకోవాలి. కొంచెం స్పూన్ హాఫ్లో వేసి మళ్ళీ మిక్సింగ్ కలుపుతూ ఉండాలి. ఇది బాగా మగ్గింది కదా, చూడండి. మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసం, ఇంకా పప్పులో కొంచెం సాల్ట్ వేయాలి. ఇంకా కారం కూడా వేయాలి. చూడండి, బాగా కూడా అవసరం లేదు, మన టేస్ట్కి తగ్గట్టు. దాన్ని పప్పుని కలిపి దానిలో చింతపండు రసాన్ని కొంచెంగా పోస్తూ కలుపుతూ ఉండాలి. మనం ఇంకా మొత్తం పోసుకొని కలిపేసాము. నెక్స్ట్ ఇంకా సాంబార్లో పోసేయడమే. మనం దీనిలో కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. అది కూడా బాగా మగ్గిన తర్వాత దానిలో కొంచెం పసుపు వేసి మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పప్పు ఇంకా చింతపండు రసాన్ని దీనిలో వేయాలి. వేసిన తర్వాత మనం కలపాలి దాన్ని.
హై ఫ్లేమ్లో ఉంచి కొన్ని వాటర్ పోయాలి. చూసారు కదా, సాంబార్ ఈ కర్రీ దాంట్లో కాదు, మనం కలిపెట్టిన వాటిలలో చింతపండు పప్పు కలిపిన దాంట్లో దాన్ని దీనిలో పోయాలి. అలా పోస్తే మనకు కొంచెం సాంబార్ ఎక్కువగా వస్తుంది. మనకి కొంచెం సాల్ట్ తక్కువైతే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇంకా నెక్స్ట్ ఏం లేదు, ఇంకా కరివేపాకు వేయాలి. ఇప్పుడు కరివేపాకు వేయాలి, కలుపుతూ ఉండాలి. నేను కొమ్మని అలా చేసుకొని తెచ్చాను, మీ ఇష్టం అది. తర్వాత ఇప్పుడు మెంతి పొడి వేయాలి. మెంతి పొడి టేస్ట్కి. మనం టేస్ట్ కోసం కొంచెం లాస్ట్లో టేస్టింగ్ సాల్ట్ వేయాలి, కొంచెం ఎప్పించి. చూసారా ఎలా మరుగుతుందో. అది కలవడానికి మనం కలుపుతూ ఉండాలి. చూసారా కలర్ మంచిగా వచ్చింది. గైస్ మీలో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయటం లేదు. గైస్ ప్లీజ్ సపోర్ట్ అస్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మేము